అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భీమవరం వన్ టౌన్లోని అంకాల ఆర్ట్స్ అకాడమీ భవనం నందు విజ్ఞాన వేదిక సేవా సంస్థ పతంజలి యోగా మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో సీనియర్ యోగా గురువులకు సత్కారాలు నిర్వహించారు. ముందుగా పతంజలి యోగా మిత్రమండలి సెంటర్ నిర్వాహకులు పాపోలు ఏడుకొండలు యోగా సభ్యులచే సూర్య నమస్కారాలు ఆసనాలు వేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ కూడా యోగాసనాలు, ధ్యానం, సూర్య నమస్కారాలు చేయాలని ప్రపంచ దేశాలు సైతం ఇదే పాటలు నడుస్తున్నాయని అన్నారు. యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మీ అందరికీ కూడా తెలుసు. మహిళా సాధికారత అంటే మహిళలు నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాల్లో ఏదైనా ఒక ఇంట్లో నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఒక సమాజంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవాలన్నా వాళ్ళందరూ వాళ్ళు నిర్ణయాలు తీసుకునేటువంటి పొజిషన్ ఉండాలి తప్ప కేవలం ఏదో పురుషుడు చెప్తే ఏదో ఆడవాళ్ళు మనం అవలంబించినట్టు కాకుండా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని సమాజాన్ని, దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మోడీ గారు ఈ సంవత్సరం యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చేశారు. కాబట్టి ఏంటంటే అందరం కూడా మహిళలందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిదీ కూడా తెలుసుకోవాలన్నమాట. నిర్ణయాలు ఏ రకంగా తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలంటే మెయిన్ ఎడ్యుకేషన్ ఉండాలి. విద్య లేకపోతే కష్టం. విద్య ఉన్నది మాత్రమే ఉపయోగం లేదు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థిరత్వం కూడా ఉండాలంటే ప్రతిరోజు కూడా యోగా క్రమం తప్పకుండా చేయాలి. అప్పుడే మనం నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సాధించగలుగుతాం. మీ అందరికీ కూడా ముందుగా అందరికీ కూడా మా యోగా సెంటర్ గారు అంకాల ఆర్ట్స్ అకాడమీలో జరుగుతున్నటువంటి 10వ సంవత్సర అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా గురుగారు ఏడుకొండల గారు చెప్పారండి. గంటా హరి గారు 10 సంవత్సరాల కిందట ప్రతి ఒక్క చోట కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మాకు అందరికీ యోగా గురించి తెలియజేసి ప్రతి ఒక్కరిని కూడా విద్య ఏ రకంగా అవసరమో ఆరోగ్యానికి యోగా అంత అవసరం అని దాని ప్రాముఖ్యత తెలియజేసిన మొట్టమొదటి భీమవరంలో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా గంట హరిగారేనండి. మరొక్కసారి మరి మధ్య లేనందుకు ప్రతి ఒక్కరు కూడా తలుచుకుంటున్నట్టు ఇవాళ ఆయన ఆశీస్సులతోనే మేము అందరం ఇక్కడ నిలబడగలిగాం. కాబట్టి ఇవాళ కూడా మన ఏడుకొండల గారు చెప్పినట్టు ఉమెన్ ఎన్రోల్మెంట్ చెప్పారు, మహిళా సాధికారత. దీని గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా మొత్తుకుని మరీ చెప్తున్నారు. ప్రపంచ దేశాలు ఎలా అంటే మహిళా సాధికారత మీరు తెలుసుకోండి. ఎందుకంటే మహిళకి అన్ని రంగాల్లో ముందుండాలి అనే దాన్ని బట్టి మన ఎంతో గౌరవిస్తున్నారు. ఉమెన్ బయటకు రావాలంటే వెనకాల